ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించబోతున్నారు. ఈరోజు పులివెందులలో ప్రజా దర్బారు కూడా నిర్వహించబోతున్నారు. అంటే డైరెక్ట్గా పులివెందుల ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతూ ఉన్నారు. మీకు అనిపించవచ్చు, ఆశ్చర్యమే ఉందండి, పులివెందుల ఎమ్మెల్యే కదా, అక్కడ ప్రజలతో మాట్లాడితే తప్పేంటి అని మీకు అనిపించవచ్చు. తప్పు కాదు, మాట్లాడాలి కూడా. కాకపోతే ఇక్కడ విచిత్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించడం ఇది ఒక విచిత్రం. జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేని పని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కాదు కదా, పార్టీ కార్యకర్తలని కాదు కదా, పార్టీ నాయకులను కూడా కలవటానికి ఇష్టపడే మనసత్వం ఉన్న మనిషి కాదు. అలాంటిది ఏకంగా ప్రజలతో కనెక్ట్ అవుతున్నాడేంటి, అందులో పులివెందుల్లో పర్యటిస్తున్నాడేంటి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి సీన్ చూసారా మీరు? ఇలాంటి సీన్ కనీసం ఒక్కటైనా మర్చుకుందా? లేదు. ఎందుకని లేదు? ఇప్పుడు ఎందుకని వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల విషయంలో కొంత భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం? నేను గతంలోనే చెప్పాను. పులివెందుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా భయపడుతున్నారు. దానికి ఒక 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే డీలిమిటేషన్ ప్రక్రియ. సరే, మొన్న అంటే ఆ బిల్లు వీగిపోయి ఉండొచ్చు కాక, కానీ ఏదో రకంగా డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంట్లో తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. డీలిమిటేషన్ ప్రక్రియ కనుక జరిగితే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బలాబలాలు మారతాయి. అంటే పులివెందుల ఇప్పుడున్నటువంటి నియోజకవర్గం ఉండదు, దాంట్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఉన్న నియోజకవర్గాన్ని పెంచేదాంట్లో భాగంగా నియోజకవర్గాల పునర్విభజనలో ఫలితంగా నియోజకవర్గాల స్వరూపం మారింది. స్వరూపం మారినప్పుడు వైసీపీ బలాబలాల్లో తేడా వస్తుంది. సహజంగా అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్, అడ్వాంటేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడదామని చెప్పేసి పులివెందుల మండలాలని, కొద్దిగా బలం లేని మండలాన్ని పులివెందులలో చేర్చి బలం ఉన్న మండలాన్ని తీసుకొచ్చి వేరే నియోజకవర్గంగా క్రియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతారు. ఒకటి. రెండోది, పులివెందుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ విజయమ్మ గారు పోటీ చేసే అవకాశం ఉంది అని చర్చ నడుస్తుంది. వైఎస్ విజయమ్మ గారు ఇండిపెండెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయొచ్చు అని ఇది నడుస్తుంది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి కంచికోట అయితే భయపడాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంచికోట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచికోట కాదు, రాజశేఖర్ రెడ్డి కుటుంబం యొక్క కంచికోట. రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓటు బ్యాంకును పొందుతున్నాడు. గతంలో అక్కడ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు పోటీ చేసి వరుసగా గెలిచే వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారి కంచికోట అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి భార్య వర్సెస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు పోటీ పడ్డప్పుడు ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమాన ఓట్ బ్యాంకు, ఆ కుటుంబానికి వేసే ఓట్ బ్యాంకు ఎవరి వైపు వెళ్ళిద్ది? విజయం వైపు వెళ్ళిద్దా? జగన్ వైపు వెళ్ళిద్దా? లేదు సగం సగమే అటు ఇటు వెళ్ళిద్దా? విజయం వైపు వెళ్ళినా సరే, లేదు ఆ ఓట్ బ్యాంకు సగం సగం ముక్కలైనా సరే జగన్కి ఇబ్బందే. కాబట్టి పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టక తప్పని పరిస్థితి. పైగా కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ సునీత కూడా పోటీ చేస్తారు అనేటువంటి ప్రచారం నడుస్తుంది. దీనికి సంబంధించి మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఇప్పటికైతే కడప పార్లమెంట్ అంటే ఒకేపు న్యాయ పోరాటంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నటువంటి సునీత గారు రాజకీయ పోరాటం చేయటానికి, తన తండ్రిని చంపారు అనేటువంటి అనుమానం ఉన్నటువంటి వాళ్ళ మీద రాజకీయ పోరాటం చేయడానికి తను డిసైడ్ అయ్యారు అనేది నడుస్తుంది. వైఎస్ సునీత గారు కడప పార్లమెంట్కి పోటీ చేస్తే, అంటే పులివెందుల అసెంబ్లీ స్థానం కూడా కడప పార్లమెంట్లోదే. అప్పుడు ఖచ్చితంగా చర్చకు వచ్చేది ఏంది? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చర్చకు వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం చర్చకు వస్తుంది, వైఎస్ కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టడం చర్చకు వస్తుంది, వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఇబ్బంది పడటం చర్చకు వస్తుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్స్. కాబట్టి పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టుకుంటున్నారు. జనంతో డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయితే కొంత తను సస్టైన్ చేసుకోగలిగితే ఎన్నికల సమయంలో ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ఆలోచన. రెండోది ఇంకోటి ఉంది. రెండోది ఏంటంటే
ఇప్పుడు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల మీద ఫోకస్ పెట్టాడు. పులివెందుల మీద ఫోకస్, ఎందుకంటే ఆయన స్టేట్ లీడర్ కదా, పార్టీని గెలిపించుకోవాలి, అధికారంలోకి పార్టీని తీసుకొచ్చుకోవాలి, తను ముఖ్యమంత్రి కావాలి. స్టేట్ బడిగా అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలి కదా పార్టీ అధ్యక్షుడిగా. లేదు నేను పులివెందులో కూర్చొని ప్రచారం చేసుకుంటా అంటే పార్టీ ప్రెసిడెంట్ ఎట్ట అవుతాడు? కాబట్టి పులివెందుల మీద ఎన్నికల సమయంలో ఫోకస్ పెట్టాడు. ఎవరు పెట్టాలి ఫోకస్? అయితే అవినాష్ రెడ్డి పెట్టాలి, లేదా వైఎస్ భారతి గారు పెట్టాలి. వీళ్ళిద్దరూ పెడితే జనం రిసీవ్ చేసుకోరు. వీళ్ళు అవతల బీటెక్ రవి క్యాండిడేట్ అనుకున్నప్పుడు పెడితే ఓకే, నడిచిపోయింది. కానీ అవతల విజయమ్మ పోటీ పడుతున్నారు అనుకున్నప్పుడు వైఎస్ భారతి గారు వచ్చి ప్రచారం చేస్తున్నారు అనుకో, ఏమన్నా నీ వల్లేగా గొడవలు వచ్చిందని జనం స్టార్ట్ చేస్తారు. లేదు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు అనుకో, నీ వల్లే కదా ఆ కుటుంబం 2 ముక్కలైందని అతన్ని అంటారు. కాబట్టి ఎటు చూసినా సరే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ప్రచారం చేసుకోవడానికి వస్తే స్టేట్ వైడ్ ఎవరు చూడాలి? స్టేట్ వైడ్ ఎవరు చూడాలి పార్టీని? స్టేట్ వైడ్ ఎవరు ప్రచారం చేయాలి పార్టీని? పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం విషయంలో కొంత ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. ఆ వాస్తవం ఇవాళ మీకు కనబడుతుంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే పులివెందులు వెళుతున్నారు. మొన్న 6 నెలల క్రితం కూడా వెళ్ళినట్టున్నారు. ఎందుకంటే కారణాలు ఇవే. ప్రజా దర్బారు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా దర్బారు పెడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పెట్టా. ప్రజా దర్బారు పెట్టే అలవాటు రాజశేఖర్ రెడ్డికి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రికి ఉండేది. ప్రజా దర్బారు పెట్టి రోజు ఉదయాన్నే కొంతమందిని కలుస్తారు. ఆయన సాధ్యమైన ప్రతిరోజు కూడా ప్రజా దర్బారు పెడతారు, అక్కడికి వచ్చేటువంటి సామాన్యులను కలుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సరే ప్రజల్ని కలవటం, పార్టీ కార్యకర్తను కలవటం అది వదిలేయండి, అసలు అది లేదు, ఆప్షనే లేదు. కనీసం పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని, ఈవెన్ మంత్రులను కూడా కలిసే అవకాశం ఉండేది కాదు. కావాలంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నాయకులు పరిచయం ఉంటే ఆఫ్ ది రికార్డ్ అడిగి చూడండి. నా మాట అబద్ధం అయితే మీకు పరిచయం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల్ని ఆఫ్ ది రికార్డ్, ఆన్ రికార్డ్ చెప్పలేరు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు. కానీ ఆఫ్ ది రికార్డ్ అడిగి చూడండి, మీకే తెలిసింది. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మారారే లేదా పక్కన పెట్టి మారాను అనేటువంటి దాన్ని ఇంజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందా? మార్పు వచ్చిందని మనం నమ్మాలా? ఇదంతా ఎలక్షన్ స్టెంటా, పులివెందులో తన సీటుని కాపాడుకునేటువంటి ప్రయత్నమా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.